అందుకే పురాణం చదివితే ఏమవుతుంది అంటే మనం ఏ పని చేస్తే మనని ఎలా బంధిస్తుందో అర్థమవుతుంది. ఉదాహరణకి భాగవతమే తీసుకుంటే అందులో భరతోపాఖ్యానమని ఒక ఉపాఖ్యానం. అందులో సర్వసంగ పరిత్యాగం చేసి అన్నీ విడిచిపెట్టేసినటువంటి భరతుడు అరణ్యంలో ఉండగా ఒక జింక పిల్లని తన దగ్గర ఉంచుకోవలసి వచ్చింది కారణాంతరాల చేత. ఆ జింక పిల్లని ఏ కుక్కన్నా వచ్చి తినేస్తుందేమోనని ఎప్పుడూ దాని మీద దృష్టి పెట్టుకున్నాడు. అలా దృష్టి పెట్టుకున్నందుకు మనసు దాని మీద లగ్నమైంది కాబట్టి మనస్సు శరీరాన్ని విడిచిపెట్టి జీవుడు ఉత్క్రమణమయ్యేటప్పుడు కూడా లేడి పిల్లే జ్ఞాపకానికి వచ్చిన కారణం చేత ఆఖరి ఊపిరిలో జింక నిలబడింది కాబట్టి పునర్జన్మలో మళ్ళీ ఒక జింకగా పుట్టవలసి వచ్చింది. అది చరిత్ర చెప్పలేరు. ఎక్కడ వరకు చేశాడు, శరీరం ఎప్పుడు విడిచిపెట్టాడే చరిత్ర చెప్తుంది. ప్రధానంగా మనకి పౌరాణిక వాంగ్మయం వేదం ఏం చెప్పిందో అది చెప్తుంది. అందుకే శృతి స్మృతి పురాణం మూడు ఒకదానినొకటి అనుసరిస్తాయి. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం అంటాం. అందుకే శృతేరివార్థం స్మృతిరన్వగచ్చత్ అంటాడు కాళిదాసు రఘువంశంలో. ఆవు వెంట దూడ ఎలా వెడుతుందో శృతి వెంట స్మృతి అలా వెడుతుంది. శృతి స్మృతులలో చెప్పిన విషయాన్ని బాగా జ్ఞాపకం ఉండిపోయేటట్టుగా భూతద్దంలో చూపించి కొందరి జీవుల యొక్క యాత్రని మనకి వివరణ చేస్తుంది. అందుకే సర్గశ్చ అనుసర్గశ్చ వంశో మన్వంతరాణిచ, అది ఆ వంశ చరిత్ర చెప్పేటప్పుడు ఒక్కొక్కని యాత్ర చెప్తుంది. కాబట్టి ఏది చెయ్యవచ్చు ఏది చెయ్యకూడదు అన్నది పురాణాన్ని బాగా వింటే మనకి అర్థమవుతుంది. అందులోనూ మళ్ళీ అత్యంత ప్రధానమైన విషయాలు ఎక్కడుంటాయంటే అవతారమునందే ఉంటాయి. భగవంతుడంతటి వాడు అవతారం ఎందుకు తీసుకున్నాడు, తీసుకున్నప్పుడు ఏం జరిగిందన్న విషయాన్ని చర్చ చేసేటప్పుడు ఎన్నో ధర్మ సూక్ష్మములు పరిశీలింపబడతాయి. అవి పరిశీలింపబడినప్పుడు జాగ్రత్తగా స్మృతి పథంలో ఉంచుకుంటే మనం దేని మీద అనురక్తి పెంచుకోకూడదు, దేని మీద అనురక్తి పెంచుకోగలిగినటువంటి అధ్యవసాయంతో ఉండాలి అన్నది మనకు అర్థమవుతుంది. పరమేశ్వరుడు వామనమూర్తిగా కశ్యప ప్రజాపతి అదితులకు జన్మించాడు. అలా జన్మించవలసిన అవసరం ఎక్కడ వచ్చింది అంటే దేవతలకు దానవులకు నిరంతర యుద్ధం జరుగుతుంది. నేను అక్కడ కాదు మళ్ళీ చరిత్రలోకి వెళ్ళాను. ఇది ఎప్పుడో జరిగింది, ఇప్పుడు జరగట్లేదని మీరు అనుకోకూడదు. ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది. దేవదానవుల మధ్య యుద్ధం నిరంతరంగా జరుగుతూ ఉంటుంది. ఎక్కడుంటారు దేవదానవులు అంటారేమో, ఎక్కడో ఉండరు, ఇక్కడే ఉంటారు. దేవతలు ఇక్కడే ఉంటారు, దానవులు ఇక్కడే ఉంటారు. దేవతలు అంటే దివ్ అన్న శబ్దంలోంచి వచ్చాయి. దివ్ అంటే ప్రకాశం. ఏవి మంచి గుణములో అవి ఇక్కడే ఉంటాయి, ఏవి చెడ్డ గుణములో అవి ఇక్కడే ఉంటాయి. మీరు బాగా అర్థం చేసుకోగలిగితే నేను ఒక్క మాట చెప్తా. ఈ ప్రపంచంలో 100% మంచి మనిషి, 100% చెడ్డ మనిషి అన్నవాడు పుట్టుకతో ఎవ్వరూ ఉండరు. పుట్టి కొద్దిగా పెరుగుతుండగానే ఈయన 100కి 100 మంచివాడు, ఈయన 100కి 100 చెడ్డవాడు అన్నవాడు ఉండడు. రెండూ ఉంటాయి.